హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా పట్టాభిషేకం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని, ఎప్పుడెప్పుడు తను కూడా యువరాజ్ అయిపోదామా అని అత్యాశ పెట్టుకున్న అరుణ్ పాపం పండిపోయింది. ఎప్పుడు ప్రేమ్కి ఏది చేత కాదు, ప్రేమ్ ఒక స్క్రాప్, దేనికి పనికిరానివాడు, బిజినెస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అన్న అరుణ్కి ఓటమి ఎదురైంది. అది ఎలానో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి పుట్ట మనుని తీసుకొని తన తాలికి పెట్టుకొని హ్యాపీగా దేవుణ్ణి మొక్కుకుంటుంది. అమ్మ నాగమ్మ, నా భర్తని ఎప్పుడు కలకాలం చిరంజీవిగా ఉండేలా దీవించు, నా సౌభాగ్యం బాగుండేలా దీవించు అని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని లోపలికి వెళ్తుంది చామంతి. ప్రేమ్ బాబు ఇప్పుడు జ్యూస్ తాగే టైం అయింది కాబట్టి జ్యూస్ చేయాలి అని ప్రేమ్కి జ్యూస్ తీసుకువెళ్తుంది చామంతి. ఇది ఇలా ఉండగా అరుణ్కి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇంటికి వస్తాయి ఆఫీస్ నుండి. ఆ డాక్యుమెంట్స్ని చూడగానే ఒక్కసారిగా ఎవ్వరికి చూపించకుండా దాచిపెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు అరుణ్. ఆ డాక్యుమెంట్స్ ఏదో కాదు, తనకి అప్పచెప్పిన ఎయిర్లైన్స్ బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆడిట్ రిపోర్ట్ అనమాట. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, లైక్ కంపెనీ ఎంత ప్రాఫిట్స్లో ఉంటుంది ఆర్ లాస్లో ఎంత ఉంది, బ్యాలెన్స్ షీట్ మొత్తం వాళ్ళకున్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా అరుణ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనకి వచ్చే రెవెన్యూ కంటే వెళ్ళే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండిపోయినాయి. అంటే మొత్తం లాస్ అయిపోయింది బిజినెస్ అనేది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరుణ్. మై గాడ్, ఇన్ని రోజులు నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విషయం షేర్ హోల్డర్స్కి, కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా డాడ్కి ఈ విషయం చెప్పేస్తారు. నో, ఇన్ని రోజులు డాడ్ దగ్గర నేను నెంబర్ 1గా ఉన్నాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే డాడ్ నన్ను ఊరుకోరు. ఈ విషయాన్ని ఎలా అయినా దాచిపెట్టాలి, ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు. నాకు అప్పచెప్పిన ఎయిర్లైన్స్ బిజినెస్ అనేది లాస్లోకి, నష్టాల్లోకి వెళ్ళిపోయింది అని ఎప్పటికీ తెలియకూడదు అని ఇంకా అలా అరుణ్ కంగారు పడుతూ ఉంటే కరెక్ట్గా అలా మెస్సీగా పడి ఉన్న ఆ డాక్యుమెంట్స్ అనేవి ఎగురుకుంటూ గాలికి ఎగురుకుంటూ వెళ్ళి చామంతి ఉన్న కిచెన్లో పడతాయి. చామంతి జ్యూస్ కలుపుతూ తీసుకువెళ్ళబోతుంటే ఏంటి డాక్యుమెంట్స్ ఇక్కడ పడిపోయాయని చెప్పి చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అరుణ్ బాబుకి అప్పచెప్పిన ఎయిర్లైన్స్ బిజినెస్ అనేది ఇప్పుడు లాస్లో ఉందా అని షాక్లో ఉండి వెంటనే ఇంకా అలా అయ్యగారు అయ్యగారు అని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది చామంతి. అప్పుడే ప్రేమ్ కూడా చక్కగా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి నీట్గా ఫార్మల్లో రెడీ అయ్యి వస్తాడనమాట. హర్షవర్ధన్, అమ్మ చామంతి ఏమైందమ్మా అని అడుగుతారు. అయ్యగారు ఒకసారి ఒకసారి చూడండి అయ్యగారు అని అంటారు. ఇంకా డాక్యుమెంట్స్ని చూస్తారు. ఎయిర్లైన్స్ బిజినెస్ గత 1 ఇయర్ నుండి నష్టాల్లో ఉంది. బట్ అరుణ్ ఏం కవర్ చేస్తున్నాడు, నేను చాలా ప్రాఫిట్స్ని తీసుకొస్తున్నాను, నేను బిజినెస్ని చాలా బాగా చూసుకుంటున్నాను అని చెప్తున్నాడు. చాలా కోపం వస్తుంది హర్షవర్ధన్కి. కోపం వచ్చి రే అరుణ్, రే అరుణ్ అని చెప్పి గట్టిగా పిలుస్తారు. ఒక్కసారిగా అరుణ్ గడగడ వణికిపోతూ ఉంటాడు. రమాదేవి, రోజా, నిషా అందరూ హాల్లోకి వచ్చేస్తారు. ఇంక వెంటనే రమాదేవి, ఏంటి హర్ష, ఎప్పుడూ లేంది వాణ్ణి రే అని పిలుస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు. నీ పుత్రుడు ఎంత మంచి ఘనకార్యాన్ని వెలగబెట్టాడో వచ్చాక తెలుస్తుంది రమాం అని అంటారు. ఇంకప్పుడే అరుణ్ కిందకి వస్తాడు. రోజా కూడా చూస్తూ ఉంటుంది. అరుణ్ డాడ్ ఏమైంది అనేలోపు ఇంకా ఒక్కసారిగా అరుణ్ చెంప పగలగొడతారు హర్షవర్ధన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. హర్ష, ఏంటి హర్ష, ఎప్పుడు లేని వాడిపై చేసుకుంటున్నావు, వాడంత తప్పేం చేశాడు హర్ష అని అడుగుతారు. తప్పేం చేశాడా, చూడు ఈ డాక్యుమెంట్స్ చూడు రమా, ఇన్ని రోజుల నుండి మనల్ని మోసం చేశాడు వీడు, మభ్య పెట్టాడు వీడు, నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లో ఉందని అందరి ముందు బిల్డప్లు ఇచ్చాడు వీడు. కానీ ఇప్పుడు ఇవాళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తే తప్ప వీడి కంపెనీ నష్టాల్లో ఉందనే విషయం మనకి తెలియకుండా పోయింది. ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఖచ్చితంగా మన కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ కానీ, బోర్డ్ మెంబర్స్ కానీ అందరూ చూస్తారు. ఒకవేళ చూస్తే ఇంకేమైనా ఉందా, మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయినందుకు ఇంకా మన షేర్ మార్కెట్ వాల్యూ, మన షేర్స్ వాల్యూ కూడా పడిపోతుంది. అప్పుడు మన కంపెనీ ఇంకా ఇంకా నష్టాల్లో కూరుకుపోతుంది.
బోర్డు మెంబర్స్ దగ్గర నుండి, షేర్ హోల్డర్స్ దగ్గర నుండి మనకి ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇది నాకు జరిగిన కొన్ని నెలల ముందు చెప్పినా నేను ఏదో ఒకలా బిజినెస్ని టేక్ ఓవర్ చేసేవాడిని. కానీ ఈ అరుణ్ ఈ 1 ఇయర్ వరకు ఈ విషయాన్ని దాచిపెట్టాడు. కనీసం ఒక్క విషయం కూడా చెప్పకుండా, ఇంటిమేట్ అనేది చేయకుండా ఇది సీక్రెట్గా దాచిపెట్టాడు. తప్పు కదా, తప్పు కదా, మరి వీడిని కొట్టకుండా ఏం చేయమంటావు రమా అని అడుగుతారు. హర్ష, కరెక్టే హర్ష, పాపం వాడు ఏ షటప్ రమా, షటప్. నువ్విలా ఇంత వ్యత్యాసం చూపించడం నాకు నచ్చట్లేదు రమా. ప్రేమ్ చిన్న తప్పు చేసినా, లేకపోతే ప్రేమ్ బిజినెస్లో చిన్న పొరపాటు చేసినా ప్రేమ్ని ఎన్ని మాటలు అంటావో నేను చెప్పక్కర్లేదు. కానీ అరుణ్ ఇంత పెద్ద నష్టాన్ని మన ఫ్యామిలీకి, మన కంపెనీకి తీసుకొచ్చి పెట్టినా నీకు మాత్రం నీ కళ్ళు చల్లగా కనబడతాయి, అంతే కదా. అరుణ్లో ఉన్న గొప్ప ఏంటి, ప్రేమ్లో లేనిదేంటి అని అంటారు. ఇంకా వెంటనే అలా రమాదేవి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. మావయ్య గారు, నేను కలగ చేసుకుంటున్నానని ఏమీ అనుకోకండి. చెప్తే పక్కకు తీసుకువెళ్ళి బుజ్జగించి చెప్పాలి, కానీ ఇలా తన తమ్ముడి ముందు, పోని మనుషుల ముందు మా భర్తపై చేసుకోవడం తప్పు కదా అని అంటుంది రోజా. చూడమ్మా రోజా, వాడు మా అబ్బాయి, మా కొడుకు. ఎంత ఎదిగినా ఒక తండ్రి తల్లి ముందు కొడుకులు ఎప్పుడు చిన్న పిల్లల వాళ్ళై ఉంటారు. ఒకటి, తప్పు చేసినప్పుడు దండించాలి, లేకపోతే కొమ్ములు వచ్చేస్తాయి. వీడికి చిన్నప్పటి నుండి అన్నీ ఇచ్చాం. నిజం చెప్పాలంటే ప్రేమ్ కంటే వీడినే రమ గారాబంగా చూసింది. అలాంటిది ఇప్పుడు మన కంపెనీ మునిగిపోయే స్థాయిలో ఉన్నప్పుడు కూడా వీడి పరువు కోసం వీడు నిజం చెప్పకపోతే కోపం రాదా అమ్మా అని అంటారు. వెంటనే చామంతి, అయ్యగారు, ముందు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో మీరే ఆలోచించండి. లేనిపోని కోపాలు తెచ్చుకుంటే సమస్య సాల్వ్ అవ్వదు కదా అయ్యగారు అని అంటారు. కరెక్టేనమ్మా, ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్కి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్లో బోర్డ్ మీటింగ్ ఇమ్మీడియట్గా కండక్ట్ చేయమని చెప్పి నోటీస్ అయితే వస్తుంది. చూసావా చూసావా, ఇవి లీక్ అయ్యాయి, ఇప్పుడు ఖచ్చితంగా బోర్డు మీటింగ్ పెట్టాలి, పద వెళ్దాం. రేయ్ ప్రేమ్, నువ్వు కూడా రారా అని అంటారు. వాడెందుకు హర్ష, షటప్ రమా. ఇంకా ఈ ఇంట్లో ఏం జరగాలన్నా ఇప్పటి వరకు డెసిషన్ నువ్వు తీసుకున్నావు, బట్ ఫ్రమ్ నౌ నేను తీసుకుంటాను. నువ్వు కూడా రా. మా చామంతి, నువ్వు కూడా రామ్మా అని చామంతి, ప్రేమ్, రోజా, అరుణ్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, లైక్ నిషా రాదు కానీ రమాదేవి, వీళ్ళందరూ కలిసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తారు. బోర్డ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంకా హర్షవర్ధన్ని, అరుణ్ని ప్రశ్నిస్తూ ఉంటారనమాట. అరుణ్ సార్, ఏంటిది, మిమ్మల్ని నమ్మి మేము కంపెనీని మీ చేతుల్లో పెట్టాం. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము దానికి తల ఉంచాం. మీరు ఫస్ట్లో సూపర్ ప్రాఫిట్స్ అంటే చాలా మంచి లాభాలు తీసుకొచ్చారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ కంపెనీ 1 ఇయర్ నుండి లాస్లో ఉంది. ఈ విషయాన్ని మీరు ఎందుకు మాకు డిస్క్లోజ్ చేయలేదు, ఎందుకు మాకు చెప్పాలి అనుకోలేదు అని అడుగుతారు. వెంటనే అరుణ్, లాభాలు వచ్చినప్పుడు బాగా మాట్లాడి నష్టాలు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి, అయినా ఇది మా కంపెనీ, మా డాడీ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ, అడగడానికి మీరెవరు అని అంటారు. అన్నయ్య, అలా అనకూడదన్నయ్య. ఎప్పుడైనా ఒక కంపెనీ వ్యవస్థ ఏదైనా ఒక్కరితోనే మొదలవదు, దానికి కొంతమంది మనుషులు తోడు కావాలి. బాబాయ్ గారు, నారాయణ మావయ్య గారు, వీళ్ళందరూ ఎప్పటి నుండో మన కంపెనీ పుట్టినప్పటి నుండి ఉన్నారు. మన వయసు వీళ్ళ అనుభవం అంత ఉండదు. వాళ్ళను నువ్వు అవమానించి మాట్లాడడం కరెక్ట్ కాదన్నయ్య అని అంటాడు ప్రేమ్. నువ్వు నోరు మూసుకో. ఈ మధ్య బిజినెస్లోకి అడుగు పెట్టావు, తలా తోకాలేని ఆ బట్టల వ్యాపారానికి వెళ్ళావు, నువ్వు నాకు చెప్తావరా అని అంటారు అరుణ్. అరుణ్, ఇలాంటి ఇలాంటి కొలెస్ట్రాల్ మాటలే తగ్గించుకోమనేది అని అంటారు హర్షవర్ధన్. చూడండి, వీడి తరపున, అరుణ్ తరపున నేను మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. బిజినెస్ అనేది ఇంకొక 6 మంత్స్లో ఖచ్చితంగా నేను టేక్ ఓవర్ చేసి ఈ బిజినెస్ని లాస్లో ఉన్నదాన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకొస్తాను అని అంటారు హర్షవర్ధన్. ఇప్పుడు అరుణ్ని ఎండీగా నేను సస్పెండ్ చేసి ఎండీగా నేను కొనసాగుతాను అని చెప్తారు హర్షవర్ధన్. ఇంక వెంటనే, సార్, ఇక్కడ చట్టంలో ఆ వెసులుబాటు లేదు సార్ అని అంటారు అక్కడికి సంబంధించిన ఒక సిఎస్ అయితే, కంపెనీ సెక్రటరీ. ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్ షాక్లో ఉంటారు. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎండీగా ఉంటున్నారు, మీరు ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ బిజినెస్కి మేనేజర్గా కూడా ఉంటున్నారు అని అంటారు. వెంటనే చామంతి, అవునయ్య గారు,
మనకి ఉన్న కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 196 ప్రకారం మేనేజర్ ఎండి ఇద్దరు ఒకే వ్యక్తి అవ్వకూడదు. యాక్చువల్లీ బీన్ సిఎస్ స్టూడెంట్ కాబట్టి నాకు కూడా తెలుసు. సో అలా అవ్వకూడదు అనమాట. ఎండి అండ్ మేనేజర్ ఇద్దరు ఒకటే అవ్వకూడదు. సో సెక్షన్ 196 ప్రకారం హర్షవర్ధన్ ఇప్పుడు ఒక కంపెనీ సివిల్ కన్స్ట్రక్షన్స్కి మేనేజర్గా ఉన్నారు కాబట్టి ఎండీగా ఉండకూడదు. సో వెంటనే హర్షవర్ధన్ మరి ఎలా ఇప్పుడు అంత సమర్థవంతమైన వాడిని నేను ఎక్కడి నుండి తేవాలి అని చూసేసరికి ప్రేమ్ ఎదురుగా కనబడతాడు. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ వైపు చూసి, అయితే ఈ 6 months టెంపరరీ ఎండీగా నేను మా చిన్నబ్బాయి ప్రేమ్ కుమార్ని అపాయింట్ చేయాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ విషయం ఓకే అది చేతులెత్తండి అని అంటారు హర్షవర్ధన్. ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఒక్కసారిగా ఇంకా అరుణ్, డాడీ వాడిని మీరెలా చేస్తారు డాడ్ అని అంటారు. చూడు, నువ్వు మాట్లాడే అర్హతను కోల్పోయావు. ఇప్పుడు నువ్వు ఒక ఫెయిల్ అయిన ఎండివి. బట్ ప్రేమ్ మన ఇంటి పేరు వాడుకోకుండా, ఎక్కడ మన బిజినెస్ గురించి వాడుకోకుండా ఈ స్థాయికి వచ్చి ఇప్పటి వరకు 10 crores టర్న్ ఓవర్ కలిగిన బిజినెస్ని కలిగిన వాడు. కాబట్టి ఎయిర్లైన్స్ బిజినెస్ కూడా బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. సో నేను నమ్ముతున్నాను అని ఇంకా అలా చెప్పేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చామంతి. ప్రేమ్, నాన్న వద్దు నాన్న, నాకు ఇందులో అనుభవం లేదు అంటే నీ పక్కన నేను ఉంటాను కదరా. చిన్నప్పుడు నీ వేలు పట్టుకొని నడిపించిన వాడిని, నీకు ఆలు నేర్పిన వాడిని, ఇవి నేర్పలేనా? ఖచ్చితంగా ఎయిర్లైన్స్ బిజినెస్లో కూడా నువ్వు నా పేరు నా నమ్మకాన్ని నిలబెడతావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అంటారు హర్షవర్ధన్. ప్రేమ్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ప్రేమ్ని 6 monthsకి టెంపరరీ ఎండీగా చేస్తారు వాయుపుత్ర ఎయిర్లైన్స్కి హర్షవర్ధన్. 6 months తర్వాత మళ్ళీ ఒక ఓటింగ్ లాంటిది పెట్టి, ఓటింగ్లో అరుణ్ ఆర్ ప్రేమ్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళని ఎండీగా చేస్తాను అని డిసైడ్ చేస్తారు. సో ఎండీగా ఇంటికి తిరిగి వస్తాడనమాట ప్రేమ్. చంద్రిక హారతి పెట్టుకొని రెడీగా ఉంటుంది. బాబు, మీకు ఎలాంటి దిష్టి తగలకూడదు, మీ నాన్నగారి పేరుని మీరు నిలబెట్టాలి బాబు అని చంద్రిక చాలా హ్యాపీగా చెప్తుంది. ఇంకా రోజా, అరుణ్ ఇద్దరూ అయితే తోక కట్ చేసిన ఒక యానిమల్ లాగా అసలు సైలెంట్గా ఉండిపోతారనమాట. అలా ఇంకా రోజా వైపు చూస్తూ ఉంటాడు అరుణ్. రోజా, నేను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను కాబట్టి పట్టాభిషేకానికి రేపే ముహూర్తం పెట్టే రోజా. నేను ఇప్పుడే కింగ్ని అయిపోవాలి, లేకపోతే ఊరుకోను. నువ్వు పెట్టాలి, పెట్టి తీరాలి అని గట్టిగా చెప్తారు. మై గాడ్, ఏంటి జిడ్డులా నన్ను వదలట్లేదు, ఛా ఏంటి, ఛీ ఇప్పుడు ఏం చేయాలి నేను అని రోజా ఆలోచిస్తుంటే ఇంకా అప్పుడే సరే ఏదో ఒకటి ముందు ఆ ఉపేంద్రకి సాక్ష్యాలు ఇవ్వమని అడుగుతాను, వాడి చేతిలో రాజమణిహారాన్ని పెడతాను, పెట్టిన తర్వాత 100 కోట్లు ఇచ్చాక రాజమణిహారాన్ని ఇవ్వమని చెప్తాను. అదే నా చేతిలో ఉంది. ఇప్పటికిప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎలా వస్తుంది, రాదు కదా అని చెప్పి ఇంకా ఆలోచనలో పడుతుందన్నమాట రోజా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోజా పట్టాభిషేకానికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోతాయన్నమాట. సో రోజా పట్టాభిషేకానికి అంతా సిద్ధమైపోతుంది. రోజా యువరాణి గెటప్లో అలా నడుచుకుంటూ వస్తుంది. అదంతా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. అబ్బో, ఏం చేస్తున్నావే నువ్వు అసలు అని ఇంకా అలా సైలెంట్గా అయితే ఉండిపోతుంది. ఇంకప్పుడే రోజా రాజమణిహారాన్ని చేతిలో పట్టుకొని ఉపేంద్రను కూడా ఇన్విటేషన్ ఇస్తుంది. ఉపేంద్ర కూడా వస్తాడు. అప్పుడే ఇంకా రమాదేవి, ఏయ్ నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి, ఆ రోజు నువ్వు ఎంత మాకెంత మోసం చేసావో నాకు గుర్తుంది. రాజమణిహారం విషయంలో నువ్వు మమ్మల్ని మోసం చేసావు అనేసరికి, అమ్మగారు ఆ రోజు జరిగింది నా పొరపాటు కాదు, కొంతమంది నాపై వేసిన నింద. కాబట్టి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఆలోచించకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా అలా కవర్ చేస్తాడు. రోజా నేనే పిలిపించాను, మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. కరెక్ట్గా రోజా పంతులు గారిని పిలిపించి పట్టాభిషేకం చేయించాలనుకుంటే అప్పుడే కరెక్ట్గా రమాదేవి, రోజా ఇంతకీ సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు. ఇంకా అలా రోజా ఉపేంద్రకి రాజమణిహారాన్ని అయితే ఇస్తుంది. ఉపేంద్ర రాజమణిహారం చేతిలో తీసుకొని, ఆహా నిన్ను నా చేతుల్లో తీసుకుంటానని అస్సలు అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది అని అలా చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా నాగమ్మ అయితే వస్తుంది. నాగమ్మ వచ్చి ఇంకా వెంటనే పుట్టలో నుండి నాగమ్మ వచ్చి
ఉపేంద్ర చేతికైతే చుట్టుకుంటుంది. ఒక్కసారిగా సింహాసనంపై కూర్చోవలసిన రోజా పరుగు పరుగున స్నేక్ని చూసి, నాగమ్మని చూసి అక్కడి నుండి పరుగులు పెడుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పరుగులు పెడుతూ ఉంటే పాపం చామంతి ఏమో అలా ఇంకా మోకాలపై కూర్చుంటుంది. చామ్ చామ్ రా చామ్ అని అంటాడు ప్రేమ్. బాబు ఒక్క నిమిషం బాబు, ముందు మీరేమి కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను బాబు అని చెప్పి ఇంకా అలా కూర్చొని నాగమ్మ, శాంతి శాంతి, మీరు మీరు శాంతించండి శాంతించండి అని పాపం చాలా ఏడుస్తూ బ్రతిమలాడుతుందనమాట నాగమ్మని. ఇంకా నాగమ్మ అలా పసుపు కుంకుమని తీసుకొచ్చి చామంతి నుదుటిన పెడుతుంది. చామంతి భయం లేకుండా చూడడం వల్ల ఒక్కసారిగా రమాదేవి వాళ్ళు కూడా షాక్లో ఉండిపోతారు. ఇంకా రాజమణిహారం ఏదైతే ఉపేంద్ర దగ్గర ఉందో దాన్ని తీసుకొని వచ్చి చామంతి చేతిలో అయితే పెడుతుంది నాగమ్మ. అదంతా చూస్తూ హర్షవర్ధన్ వాళ్ళు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అలా తిరిగి తిరిగి నాగమ్మ దయ వల్ల చామంతి చేతిలోకి రాజమణిహారం వస్తుంది. హర్షవర్ధన్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఈ బాధ్యత చామంతి చేతికే వెళ్ళింది అంటే నాగమ్మ, పైనున్న రాజావారు రాణివారు కూడా చామంతికే ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. కాబట్టమ్మ చామంతి, రాజమణిహారం బాధ్యత నువ్వే చూసుకోమ్మా అని హర్షవర్ధన్ చెప్పేసరికి షాక్లో ఉండిపోతుంది రోజా. అండ్ ఉపేంద్ర, రమాదేవి అందరూ అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.